కేంద్రంలోని సన్నూరు గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వయం వ్యక్త వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొర్రూరు మండల కేంద్రంలోని సన్నూరు గ్రామంలో ఉన్న వెంకటేశ్వర పల్లిలో కొలువుదీరిన స్వయం వ్యక్త వెంకటేశ్వర స్వామి వారికి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఆలయానికి పోటెత్తారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చకులు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల రంగాచార్యులు వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు. చక్కగా గరుడ వాహనాన్ని అధిరోహించి ఉత్తరాముఖంగా భక్తులందరూ దర్శనమిస్తున్నారు. ఈరోజు ఎవరైతే స్వామిని ఈ ద్వారంలో దర్శనం చేసుకుంటారో వారికి యమ బాధలు ఉండవు, నీటి బాధలు ఉండవు, ఎటువంటి యొక్క కష్టాలు కలగవు అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తున్నారు. అటువంటి ఒక దివ్యమే ఈ రోజు నాడు ఉత్తర ద్వారం గుండా సేవించుకోవడం అంటే మనము ఉత్తర స్థానాన్ని కుబేర స్థానంగా చెప్తారు. మన కుబేర స్థానం కూడా లోపలికి వచ్చినప్పుడు ఎదురుగా ఉండే స్థానం దక్షిణ స్థానం అవుతుంది. అది యమస్థానంగా చెప్తబడతారు. కాబట్టి ఈ ద్వారం గుండా లోపలికి వచ్చిన వారికి యమ బాధలు ఉండవడం, అటువంటి ఒక దివ్యమైన బాధలు తీసేటువంటి ఒక దేదీప్యమైనటువంటి ఒక శ్రీనివాసుడు ఈ సన్నూరు క్షేత్రంలో స్వయంగా కొలువై 700 సంవత్సరాలకు పైగా భక్తులు అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రంలో జరిగేటువంటి వివిధ ఉత్సవాల్లో కూడా ఈనాడు విశేషించి ఈ ముక్కోటి ఏకాదశిలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అంతేకాకుండా విశేషించి TG5 ఛానల్ ద్వారా వీక్షించేటువంటి భక్తులందరికీ ఆ యాజమాన్యానికి కూడా మా శ్రీనివాసు అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ ఇక్కడ కన్వెంట్ పరిస్థితులు ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో మాత్రం విశాలమైనటువంటి స్థితికరమైనటువంటి ఈ క్షేత్రంలో స్వామి స్వయంగా వచ్చిన క్షేత్రం కాబట్టి భక్తుల కోరికలు తీరుతూ అట్లాగే ఆ యొక్క ఫండ్ ద్వారా ఇంకా ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెందేటట్టుగా ఎన్నో అవకాశాలు కావాల్సింది, ఆలయానికి అవసరాలు కావాల్సింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి చక్కగా ఈ అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నించాలి, సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి.